నేను అవార్డు తీసుకున్నప్పుడు నేను నీకు టైం ఇచ్చాను. ముఖ్యంగా ఈరోజు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే సాంస్కృతి సాంప్రదాయాలు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే సంస్థ. సో దాంట్లో భాగంగా ఏంటంటే మనం ఇవాళ స్వేచ్ఛ వాయువుతో ఉన్నాము అంటే ఆనాటి స్వతంత్ర పనుల యొక్క ప్రాణత్యాగం. సో ఆ ప్రాణత్యాగాలకు చిహ్నంగా మన ప్రతి బ్లాక్లో స్వతంత్ర పనుల యొక్క పేర్లు ఉంటాయి. దాంట్లో భాగంగా మన స్వతంత్ర పనులను గుర్తు చేస్తూ అలాగే వాళ్ళ ఆశయాలను ముందు తీసుకెళ్తున్నటువంటి సంస్థ స్థానిక ఉత్పత్తిదారుల కేంద్రం LPDO లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దాంట్లో భాగంగా ఈరోజు మన కేంద్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కవి, రచయిత, లిరిసిస్ట్ అశోక్ తేజ్ గారు రావడం అనేది మన అదృష్టంగా భావిస్తూ సార్ని స్థానిక ఉత్పత్తులతో సన్మానిస్తూ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా సార్ రచించినటువంటి సార్ నాకు దగ్గర కావడానికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ యొక్క జీవిత చరిత్ర గురించి ఆ యొక్క సన్నివేశాన్ని నిజంగా కళ్ళకు కట్టినట్టుగా సార్ వివరించడం, ఆ యొక్క సన్నివేశాన్ని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సార్ యొక్క భావన. సో ఆ రోజు కార్యక్రమం అయిపోయిన వెంటనే రమణాచారి సార్ చెప్పిన మాట ఏంటంటే కనబడుతున్నటువంటి భగత్ సింగ్ ఎదురుగానే ఉన్నాడు తేజ అనేసి సార్ చెప్పగానే సార్కి ఆ రోజు నేను పాదాభివందనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ కానీ స్వతంత్ర పనుల గురించి మాట్లాడితే వినేవాళ్ళే కరువైపోయారు. అలాంటి తరుణంలో సార్ అద్భుతంగా రవీంద్ర భారతిలో తిలకించినటువంటి కార్యక్రమం వీరభారతం యొక్క ప్రోగ్రాం నా భూతో నా భవిష్యత్తుగా జరిగింది. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇవాళ మీరు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ మనకు మార్చి 23వ తేదీ అంటే ఎల్లుండి వాళ్ళని హ్యాంగ్ చేసినటువంటి రోజు, ఉరి తీసినటువంటి రోజు అని ఉంటాము, షహీద్ దినం అని చెప్తాము మనం అందరం కూడా. సో ఒకప్పుడు స్వతంత్ర పరులని ఎక్కడ ఉంటున్నారంటే వాళ్ళ యొక్క నివాసం జైల్. అలాంటి జైల్లో ఇవాళ జైల్లో తయారైనటువంటి ఉత్పత్తులతో తయారైనటువంటి ర్యాక్ సార్ ఇది ముఖ్యంగా. సో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ మనకు చెంచల్గూడ జైల్లో తయారైనటువంటి ర్యాక్ సార్ ఇది. సో ఈ యొక్క విషయాలు ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ పేర్లను గుర్తు చేసే విధంగా మనం ఈ యొక్క నేమ్స్ని బ్లాక్స్ పేర్లు పెట్టడం జరిగింది సార్. నాకేంటంటే నిన్నే మీరు అవార్డు తీసుకున్నారు కదా, మళ్ళీ స్కెడ్యూల్ ఎలా ఉందో ఏందో అనేసి నేను అవార్డు తీసుకున్నప్పుడు నేను నీకు టైం ఇచ్చాను కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.